ఏటీఎం అంటే ఎనీ టైం దోచేసుకోవడమే అన్నట్టుగా మారిపోయింది దాని వరుస. సాంకేతికంగా ఎదుగుతున్న కొద్దీ మానవీయంగా మనిషి దిగజారిపోతున్నాడు. టెక్నాలజీని మోసానికి వాడుకుంటూ రెండో కోణాన్ని బయటపెడుతున్నాడు. ఇప్పుడు చూస్తున్న సంగతి అలాగే ఉంది. నేరాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో టెక్నిక్. ఏటీఎంలు వచ్చిన తర్వాత ఆ టెక్నిక్స్ మరింత పెరిగి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజా ఘటన అలాంటిదే. ఏటీఎం సెంటర్లో హెల్ప్ చేస్తామంటూ వచ్చి క్షణాల్లో మీ కళ్లు గప్పి అకౌంట్లో డబ్బు మాయం చేస్తూ ఉంటారు. ఇలానే మోసం చేస్తూ మహారాష్ట్రలో ఓ వ్యక్తి 8 లక్షలు కొట్టేశాడు. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన దీపక్ ఝా ఎప్పుడూ ఏటీఎం సెంటర్ల చుట్టే తిరుగుతూ ఉంటాడు. అతను ఉల్లాస్ నగర్లో నివాసం ఉంటాడు. డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వారికి సహాయం చేస్తున్నట్లుగా నటించి మన కార్డుతో డబ్బులు డ్రా చేసి ఇస్తాడు. ఈ టైంలో ఏటీఎం పిన్ అతడే ఎంటర్ చేసి నంబర్ తెలుసుకుంటాడు. తర్వాత కార్డు ఇచ్చేటప్పుడు మన కార్డుకు బదులుగా వేరే డూప్లికేట్ కార్డు ఇస్తాడు. ఆ కార్డు హోల్డర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాక ఒరిజినల్ కార్డు నుంచి దీపక్ తెలుసుకున్న పిన్ ఎంటర్ చేసి అందులో నగదు కాజేస్తాడు. ఇలా ఇప్పటి వరకు దీపక్ 16 సార్లు మోసం చేసి చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల 2 మహిళలు, ఒక వ్యక్తి కళ్లుగప్పి అతను డబ్బు కొట్టేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదివ్వగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దీపక్ ఝాని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.